హలో వెస్టిజియన్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సూల్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అసలు ఈ క్యాప్సూల్స్ ఎందుకు వాడాలి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాడాలి, డోసేజ్ ఎంత, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వాడాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మన ఛానల్ ని కేవలం 16% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మిగతా 84% పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటేనే మాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండడం వల్ల ఎక్కువ మోటివేషన్ వస్తుంది. మేము ఇంకా వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. మీరు హెల్తీగా ఉంటే మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నట్టు, మీ బాడీలో రోగ నిరోధక శక్తి బాగా పనిచేస్తున్నట్టు. అసలు కర్క్యూమిన్ అంటే ఏంటి? పసుపులో ఉండేటువంటి ఒక ఆర్గానిక్ కెమికల్ కాంపౌండ్ ని కర్క్యూమిన్ అంటారు. కర్క్యూమిన్ ని ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో వాడుతూ వస్తున్నారు. ఇందులో ఎలాంటి హానికారక పదార్థాలు ఉండవు. ఎన్నో రకాల జబ్బులను నయం చేయడానికి కర్క్యూమిన్ చాలా ఉపయోగపడుతుంది. ఆయుర్వేదంలోనే కాదు, మోడర్న్ మెడిసిన్ లో కూడా కర్క్యూమిన్ ని ఎన్నో దేశాలు వాడుతున్నారు. మెడిసిన్సే కాదు, కాస్మెటిక్స్ అంటే చర్మ సౌందర్యానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల్లో కూడా ఈ కర్క్యూమిన్ ని వాడుతూ వస్తున్నారు. కర్క్యూమిన్ వర్సెస్ టర్మరిక్, అసలు డిఫరెన్సెస్ ఏంటి? పసుపు అందరికీ తెలిసిందే. ఆ పసుపు యొక్క వేర్లలో దాదాపు 2 నుంచి 5% కర్క్యూమిన్ ఉంటుంది. ఈ విధంగా చూస్తే దాదాపు 100 గ్రాముల పసుపు తీసుకుంటే అందులో 2 నుంచి 5 గ్రాముల కర్క్యూమిన్ తయారవుతుంది అన్నట్టు. పసుపుని వంటకాల్లో వాడుతూ ఉంటాము, కానీ కర్క్యూమిన్ ని ఆరోగ్యానికి సంబంధించిన వాటిలో వాడుతూ ఉంటారు. కర్క్యూమిన్ అనేది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనారోగ్యాల బారిన పడకుండా మన బాడీని మనం రక్షించుకోవడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి కర్క్యూమిన్ చాలా తోడ్పడుతుంది. కర్క్యూమిన్ లో యాంటీవైరల్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఎలాంటి వైరస్ అయినా తగ్గించేటువంటి లక్షణం కర్క్యూమిన్ లో ఉంటుంది. కర్క్యూమిన్ నేచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ. మన బాడీలోకి బయట నుంచి వచ్చేటువంటి ఎన్నో రకాల క్రిమి కీటకాలను, ఎన్నో రకాల హానికారక పురుగులను, కంటికి కనిపించని మైక్రో ఆర్గానిజమ్స్ ను చంపడానికి కర్క్యూమిన్ చాలా తోడ్పడుతుంది. మన బాడీలో ప్రతి సెల్ లెవెల్లో దీని పనితనం కనిపిస్తుంది. కర్క్యూమిన్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. వెస్టీజ్ కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సూల్స్. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. కర్క్యూమిన్. ఈ కర్క్యూమిన్ అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, అలాగే అనల్జెసిక్ అని కూడా అనొచ్చు. శ్వాసకోశకు సంబంధించిన, గుండెకు సంబంధించిన, వెముకలు, కీళ్లు, మోకాళ్ళు ఇలాంటి వాటి హెల్త్ కోసం కర్క్యూమిన్ చాలా ఉపయోగపడుతుంది. బాడీ ఎదుగుదలకు చాలా సహాయపడుతుంది. ఆమ్లా, ఉసిరి, ఇందులో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. చర్మం అనేది చాలా అందంగా మారుతుంది. మిరియాల్లో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. మన బాడీలో జరిగేటువంటి అన్ని జీవక్రియలను ఇది మెరుగుపరుస్తుంది. వెస్టీజ్ కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సూల్స్ బెనిఫిట్స్. ఇది ఒక చక్కటి ఇమ్యూనిటీ బూస్టర్. దీని వలన మన బాడీలో యాంటీబాడీస్ క్రియేట్ అవుతాయి. దాని వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బ్యాక్టీరియా, వైరస్ లాంటివి మన బాడీలో వాటి ప్రభావం చూపకుండా ఈ కర్క్యూమిన్ అనేది మనకు సహాయం చేస్తుంది. హెపటో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్. ఫ్యాటీ లివర్ డ్యామేజ్ అవ్వడం ఇలాంటి వాటి నుంచి మనకు ఇది రక్షణనిస్తుంది. గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే బ్లడ్ క్లాట్ అవ్వడము, కొలెస్ట్రాల్ పెరగడము, హార్ట్ అటాక్ రావడము ఇలాంటివి రాకుండా ఇది మనకు సహాయపడుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఎఫెక్ట్స్. మన బాడీలో జరిగేటువంటి జీర్ణ వ్యవస్థను ఇది మెరుగుపరుస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ను నివారిస్తుంది. యాంటీ మైక్రోబియల్ ఎఫెక్ట్స్. మన బాడీలో బ్యాక్టీరియా, పారాసైట్, పాథోజెనిక్ ఫంగై ఇలాంటి వాటి వలన మన బాడీకి ఎటువంటి హాని కలగకుండా ఇది కాపాడుతుంది. కండరాల నొప్పి తగ్గడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. కర్క్యూమిన్ ప్లస్ క్యాప్సూల్స్ ఏజ్ గ్రూప్ 20 ఏళ్లకు పైన ఉన్న వాళ్ళు ఎవరైనా వాడవచ్చు. రోజుకు 3 సార్లు ఒక క్యాప్సూల్ వేసుకోవాలి. టిఫిన్ చేసిన తర్వాత, లంచ్ అయిన తర్వాత, రాత్రి తిన్న తర్వాత ఒక్కొక్క క్యాప్సూల్ వేసుకోవాలి. ఎంఆర్పి 1050, డిపి 900, పివి 30. సో ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ టీంలో షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మేము కొత్త వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.